श्रीगुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షక మహాశందరికి కూడా స్వాగతం. వారపరాలు కార్యక్రమాల్లో మిథున రాశి వారి యొక్క వార ఫలితాలు 23 ఆగస్టు 2026 ఆదివారం నుండి 29 ఆగస్టు 2026 శనివారం వరకు మిథున రాశి వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభంలో రాహు, మీనంలో శని. ఇక చంద్రుడు మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు రావచ్చు. మీ మాట తీరు, కమ్యూనికేషన్ నైపుణ్యంతో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత ఆలస్యమైనా కూడా అనుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అది చాలా ముఖ్యము. ధన విషయంలో ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అవసరాల వంటి విషయాల్లో ఖర్చు రావచ్చు. అవసరమైన కొనుగోళ్లకు, అనవసరమైనటువంటి కొనుగోళ్లకు దూరంగా ఉండండి. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడుల విషయంలో తొందరపడరాదు. ప్రేమ వ్యవహారాల్లో మంచి మార్పులు రావచ్చు. అయితే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుండా పరస్పరం మాట్లాడుకోవడం చాలా శుభదాయకము. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు రావచ్చు. ఇప్పటికీ వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో అనుకూలం పెరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే రవి, బుధుడు, కేతువుల ప్రభావం వల్ల మాటలో కొంత కఠినత్వం రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెద్దతో మాట్లాడేటప్పుడు ఓపికగా వ్యవహరించండి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే పని ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఆందోళన రాకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా వరకు అవసరము. ఈ వారమంతా కూడా మిథున రాశి వారికి బుధవారం రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని, అదేవిధంగా గణపతిని ఆరాధించడం శుభదాయకం. గణపతికి దుర్వా సమర్పించండి. వీలైతే పచ్చి పెసర్లు దానంగా ఇవ్వడం శుభదాయకం. శనివారం రోజున శనిదేవునికి దర్శనం చేసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా శుభదాయకంగానే ఉంటుంది. మొత్తం మీద చూస్తే మిథున రాశి వారికి వారమంతా కూడా ఉద్యోగము, వ్యాపారం, ప్రేమ మరియు సంబంధాల విషయంలో మంచి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ధన విషయంలో మాత్రము ఖర్చులను నియంత్రించుకోవడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారమంతా కూడా మరి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.